సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా పర్యటించారు. అమీన్పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల వాసులు ఫిర్యాదు మేరకు పర్యటించామని తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణ కాలనీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామని, చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు తుమ్మలు మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ఫ్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు మేరకు పరిశీలించామన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామన్నారు. పద్మావతి నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కబ్జాపై ఫిర్యాదు వచ్చిందని సర్వే చేయించి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఇదే కాలనీకి ఆనుకుని ఉన్న హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో పార్క్ కబ్జా అయినట్లు తెలిసిందన్నారు. శంభునికుంట చెరువు 2 భాగాలుగా విభజించబడిందని, ఎఫ్టీఎల్ భవనాలు నిర్మించారని, వీటిపై ఎన్జీటీలో కేసులున్నాయని, వీటిపై కులంకషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో గోల్డెన్ కీ వార్ పార్క్ స్థలాలను కబ్జా చేశారని, హైడ్రా అధికారులు ఇదివరకే సర్వే చేశారని, మరోసారి పరిశీలించి పార్కులు ఓపెన్ స్థలం కబ్జా అయినట్లు నిర్ధారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా ప్రధాన ఉద్దేశం చెరువుల పునరుద్ధరణ, రోడ్లపై పార్కులను ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదంతా మనకి ఇప్పుడు వాటర్ వల్ల ఇదంతా ఇట్లా పోతుంది అన్నట్టు. ఇదంతా మనకి సర్వే ఇచ్చింది సార్. ఇప్పుడు అది సర్వే అది కాదంటారు సార్. అక్కడ 193 సర్వే నెంబర్ ఇక్కడ దాకా ఆయన పెట్టుకున్నాడా? ఇట్లా ఈ విధంగా వచ్చింది సార్. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కాలువ ఉంది కదా సార్, ఆ కాలువలో కూడా ప్లాట్లు ఉన్నాయి అనమాట. ప్లాట్లు ఉంటే దాన్ని కాలువ దొనేసి ఏం లేకుండా చేశారు సార్. ఓహో, ఈ కాలువది ఆయన దొవ్వాడా? ఆయన తవ్వండి సార్. అంటే ఎందుకు దొవ్వాల్సి వచ్చింది ఆయన? తెలియదు సార్. దానికి లింక్ కలిపేసి మొత్తం అది వదిలేదు. కాలువది కాదు, మీరు అనేది ఇది మీ దాంట్లోకి వచ్చారు, మీ ప్లాట్లకి. దీని హద్దులో ఎక్కడ దాకుండా ఇటువైపు పెట్టి ఇక్కడ ఉంది సార్. ఇష్యూని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, కానీ అలా ఉండకూడదు. ఇష్యూని పరిష్కారం చేసే పద్ధతి ఉంటుంది. సో లెట్ us not go personally after ఇప్పుడు మనం వచ్చింది సార్. ఇక్కడ ఉండేది అది 58 ఎకరాలు. 58 ఎకరాలు మాత్రమే ఆయనకు ఉండేది, అంతకుమించి ఇక్కడ లేదు. దీంట్లోనే ఇది మందు సగం కబ్జా పెట్టింది అనేసి 70 ఎకరాల కింద ఒకప్పుడు ఏకే ప్రాజెక్ట్స్కి ఆయన మొత్తం ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. దాని మీద కేసు బుక్ చేశాం. దాని మీద ఆయన తట్టుకోలేక మరలా పోయి ఆ డాక్యుమెంట్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం. బండి చేయడం వల్ల కొంతవరకు ఎక్కువ ఆగి ఉంటుంది. అంటే చెప్పే లాజిక్ సార్, అది కూడా దాంట్లో ఉంది కాబట్టి పాయింట్ ఇది అనుకోండి 193 ఈ హద్దు. ఇది మనం ఇక్కడ ఉన్నాం. ఇది మన సార్, ఇది వాటర్ ఇప్పుడు మునిగిపోయింది సార్. ఇప్పుడు ఇది వాళ్ళది సార్. ఇక్కడ వాటర్ ఇదంతా వచ్చింది 194 ఇదంతా మనకి పరిసరం మునిగింది. సో ఇప్పుడు ఇది 324 మొత్తం వాటర్ బాడీ సార్. యాక్చువల్గా ఈ 329 ఇక్కడ దాకా కొంచెం ఉంది సార్. ఇది ఎక్కడ నుంచి తీసారు మీరు మ్యాప్? మ్యాప్ ఇప్పుడు ఇది వాళ్ళది ఇంకా ఓకే. 324 లో క్లెయిమ్ చేస్తున్నారు, 193 లోకి వస్తున్నారు అంతే కదా? ఓకే. సర్వే ప్రకారం ఇప్పుడు మనం చేయించినప్పుడు వీళ్ళకి చూపెట్టింది సార్. సర్వేయర్ ఎవరున్నారు? నేను చెప్తే నేను అక్కడికి వెళ్తున్నా సార్ మరి అని. పర్వాలేదు. ఇప్పుడు వస్తూనే ఉన్నాను సార్. గతంలో వచ్చారు. ఇదే సార్, ఇదే పాయింట్. పోయినసారి కూడా ఇదే పాయింట్.
ఆయకట్టు లేదు కాబట్టి బండి ఇంకా బండి వేస్తారు గేట్ బంద్ చేయడం ఆస్పెక్ట్ అయితే దాని ఉండేటటువంటి నాణాలు కబ్జా అవడం ఇంకొక రూపాయి నాణాలు ఉండాలి సార్ చెరువు నాణాలు లేకపోతే చెరువు సైడ్ సో అంటే ఇది ఒక పరంగా ఇది రిజర్వేర్ లాగా అంటే ఒక చిన్న డ్యామ్ బండ్ లెక్క తయారైంది బండ్ లెక్క తయారైంది ఇది హైట్ లేదు అంటే మీరు ఇప్పుడు వేరు లేదు అలుగు అలుగు లేదు నెక్స్ట్ మీకు ఒక రకంగా ఇది దీనికి ఎఫ్టీఎల్ అనేది ఏముంది ఇక మొత్తం ఎంత అంటే అంత అన్నట్టు రైస్ పెయింట్ చేయదంటే అది ఎఫ్టీఎల్ కంటే ఎక్కువ నీళ్ళు వచ్చాయి ఎఫ్టీఎల్ కంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎలా వచ్చాయి అన్ని క్లోజ్ చేశారు ఎలా వస్తాయి సార్ అంటే కంటిన్యూ నీళ్ళు ఓపెన్ లేదు అవుట్ గోడ్ ఏం లేదు కదా అందుకే జామ్ అయితే సైడ్ సో అంటే ఇది ఒక పరంగా ఇది రిజర్వేర్ లాగా అంటే ఒక చిన్న డ్యామ్ బండ్ లెక్క తయారైంది బండ్ లెక్క తయారై దీన్ని హైట్ లేదు అరేంజ్మెంట్స్ లేవు అంటే మీరు ఇప్పుడు వేరు లేదు అలుగు లేదు అలుగు లేదు మురుగునీరు ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ వాటర్ వస్తుంది కేవలం ఆటలతోనే నింపుతున్నారు డిస్కస్ చేసి మీ దగ్గరకు వస్తాను నేనే వస్తాను పర్సనల్గా రేపు ఒకసారి రేపు వస్తాను నేను లాస్ ఒకసారి అవసరం ఉంటే ఆయన కూడా ఉండాలి అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు అంటే ఇరిగేషను ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావటం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క ఎక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోయర్స్ ప్రకారము అంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాని దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేకపోతే స్లూయిస్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల ఆ చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్ వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్. సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాము. చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము బహుశా ఒక 2-3 months లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక ఒక రిజల్ట్ తోటి వస్తాము. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసింది మన ఇక్కడ పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ. అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారనేటటువంటి కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది, చేసాం. దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది. సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ఒక అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్ లేకపోతే అక్కడ పార్కులు అండ్ అట్లానే అక్కడ ఇంకొక కాలనీ ఇది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పారు. సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఇదే కనుక ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ షమ్మునికుంట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసెస్ నడుస్తున్నాయి. సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లో పలు కట్టడాలు వచ్చాయనేసేటువంటిది కూడా అది కూడా చెప్పారు. సో దాన్ని కూడా మేము చూస్తాము. సో అక్కడ టౌన్ ప్లానింగ్ వారు చెప్పడం దాన్ని బట్టి చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి. ఒకవైపు చెరువుని అంటే 2 విధాలుగా చెరువుని డివైడ్ చేశారు. షమ్మునికుంటని మధ్యలో రోడ్డు వేసి ఒకవైపు బండ్తోటి దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు, కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమితం అవుతూనే ఉంది. సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేస్తాము. స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. అండ్ 4వది ఇక్కడ
ఈరోజు ఇక్కడ ఈ లేఅవుట్ ఈ పర్టికులర్ పద్మావతి కాలనీ ఇది పద్మావతి వెంకటరమణ కాలనీ లేఅవుట్ రైట్ సరే ఇందాక నేను చెప్పింది హెచ్ఎంటీ కాలనీ లేఅవుట్ అక్కడ పార్క్ అనేది రైట్ ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించింది కూడా వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి సో దీంట్లో పార్కు ఉన్నది పార్క్ దాదాపు 1 ఎకరా దాకా పార్కు మాది కూడా అంటే అది హైడ్రా పార్కులు ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ మ్యాండేట్ ప్రకారం సో దీంట్లో కూడా దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయినారు అండ్ ఇక్కడ గోల్డెన్ కీ వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండింది సో దాని మీద కూడా సర్వేయింగ్ కూడా జరిగింది అక్టోబర్ 16th నవంబర్ 5th కూడా సర్వేలు చేసిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సర్వే రిపోర్ట్ హైకోర్టు కూడా సర్వే చేసిన తర్వాత ఏదైతే కనుక దాన్ని కరెక్ట్గా డిమార్కేట్ చేసిన తర్వాత ల్యాండ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా మీరు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది సో ఇది కనుక రేపు పార్కు అండ్ ఎట్లని ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ అనేటటువంటిది నిర్ధారణ అయితే కనుక సర్వేలో డెఫినెట్గా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్షన్ తీసుకొని మా పార్కుని మళ్ళీ రికవరీ చేసేదానికి కూడా మా వైపు హైడ్రా వైపు నుంచి కూడా మేము తప్పకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం సో ఈ ఓపెన్ స్పేస్లో కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా అవి ఉన్నాయి దీంతోపాటు లేఅవుట్ సంబంధించిన వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఆటోమేటిక్గా వన్స్ మా ఏరియాస్ అన్నిటిని కూడా ఇవన్నీ ఏదైతే హైడ్రా పరిధిలో వచ్చేటటువంటి రోడ్స్ని ఓపెన్ స్పేసెస్ని అండ్ అట్లానే ఈ పార్కుల్ని వాటిని ఎట్లయితే రిట్రీవ్ చేస్తామో ఆటోమేటిక్గా లేఅవుట్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ